అమ్మా అను, చెప్పండి నాన్న. అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంట. ఒకసారి టెర్రస్ పైకి తీసుకెళ్ళి మాట్లాడమ్మా. సరే నాన్న. హాయ్. నాతో పర్సనల్గా మాట్లాడాలన్నారంట. 10 డేస్లో యూఎస్ వీసా వచ్చేస్తుంది. నువ్వు కూడా మా కంపెనీకి వచ్చేస్తే మన ఇద్దరం కలిసి అక్కడే జాబ్ చేసుకోవచ్చు. నేను ఇండియాలోనే వర్క్ చేద్దాం అనుకుంటున్నా. అలానా? ఏం పర్లేదు. 6 మంత్స్కి ఒకసారి లీవ్ పెట్టేసి ఇండియాకి వస్తాను. 1 సెకండ్. హలో, వస్తున్నా. ఐఎమ్ సారీ, మీరు నాకు నచ్చలేదు. బ్యాంక్ మేనేజర్ని కలిసావు కదా, ఏమైంది? లోన్ అప్రూవ్ అయింది. మరేం అంతటల్గా చెప్తున్నావు ఆ విషయాన్ని? చెప్పేది మొత్తం వినవా? 1 lakh శాంక్షన్ అయింది, ఇంకా 4 lakhs కావాలి. చూడు సంజు, లాస్ట్ టైం బిజినెస్ అని మీ డాడీ దగ్గర ఎంత మనీ వేస్ట్ చేసావో గుర్తుందా? ఇప్పుడు దానికి దీనికి ఎందుకు లింక్ చేస్తున్నావు? నేనేం లింక్ చేయట్లేదు. లాస్ట్ టైం ఎక్కడ తప్పు జరిగిందో చెక్ చేయి అంటున్నా. ఇప్పుడు నువ్వు మనీ అడిగినా ఇవ్వడానికి మీ డాడీ దగ్గర కూడా లేవు. అయినా మా కంపెనీలో జాబ్ ఇప్పిస్తే ఏం చేసావు? ఏంటి ఇప్పుడు జాబ్ ఇప్పించావని జాలి చూపిస్తున్నావా? ఇప్పుడు అలా అన్నానా నేను? నువ్వు జాబ్ కంటిన్యూ చేసుంటే ఈరోజు కావలసిన మనీ నీ దగ్గరే ఉండేది కదా. సంజు, ఏంటి ఇప్పుడు సారీ చెప్పాలా? సరే సారీ. అది కాదు సంజు, ముందు బిజినెస్ 1 lakhతో స్టార్ట్ చేయు. సరే. సంజు, సంజు పోనీ మనం ఒక పని చేద్దామా? ఏంటి? మనం పెళ్లి చేసుకుందామా? ప్లీజ్ అను, కొంచెం సీరియస్గా ఆలోచించు. కేవలం డబ్బు కోసం చేసుకున్నానని అందరూ అనుకోవాలా? నేను నీ విషయంలో ఎప్పుడు సీరియస్గానే ఉంటా సంజు. ఎవరో ఏదో అనుకుంటారని నాకు అవన్నీ అనవసరం. నాకు నువ్వు ఇంపార్టెంట్, నీ కెరియర్ ఇంపార్టెంట్, నీతో నా లైఫ్ ఇంపార్టెంట్.